హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా 13వ భాగం వినండి. తెల్లవారి లేచి హాల్లోకొచ్చి చూశాడు కిరణ్. అంతా నిశ్శబ్దంగా ఉంది. లేచి చెయ్యాల్సిందేమీ లేదు కదా అనుకుని పడుకునుంటుంది. అనుకుని మళ్ళీ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌కి రెడీ అయిపోయి మళ్ళీ బయటకొచ్చేసరికి అలానే ఉంది. బెడ్‌రూమ్ తలుపు వేసే కనిపిస్తోంది. ఏంటి? ఒంట్లో బాలేదా? చూద్దామని డోర్ గెంటితే ఓపెన్ అయింది. పడుకొని ఉంది. దగ్గరగా వెళ్ళి మధుని అలా పరిశీలనగా చూశాడు. ఏంటి కొంచెం డల్ అయినట్టుంది. చిక్కింది కూడా. తలపై చెయ్యి పెట్టడానికి అని చెయ్యి నుదురు దగ్గరగా పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఒక్కసారి ఇలా క్లోజ్‌గా ఉన్నావంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇక రోజు ఆ ప్యాంపరింగ్ కోరుకుంటారు అనుకుని, మధు ఏంటింకా లెగలేదు అన్నాడు అక్కడే నిలబడి. కిరణ్ మాట వింటూనే ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఒంట్లో బాలేదా? ఏంటింకా లెగలేదు అన్నాడు. నేనెక్కడ ఉన్నాను అన్నట్టు చుట్టూ ఒకసారి చూసి, వెంటనే గుర్తొచ్చి సర్దుకొని, రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే నిద్ర పట్టింది. అందుకే మెలుకువ రాలేదు అంది. ఆఫీస్‌కి వెళ్తావు కదా అన్నాడు. ఆ! వెళ్ళాలి అంది. సరే, నువ్వు లేచి రెడీ అయ్యి రా. నాతో పాటు నీకు బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ పెడతాను అంటూ ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికొచ్చేశాడు. లేచి రెడీ అయ్యి బయటికొచ్చింది. అప్పటికే బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. తను తింటున్నాడు. అతని ప్లేట్ చూస్తే ఇడ్లీ. ఇప్పుడిది తినాలా? నాకు ఇదే తెప్పించుంటాడు. కడుపులో తిప్పినట్టయింది. నాకు ఇడ్లీ ఇష్టం ఉండదని తెలిసి రోజూ అదే తింటాను అని అదే చేయమనేవాడు. ఇప్పటికీ ఇంకా సాధించాలనే ఉంది నన్ను అనుకుంటూ హాట్ బాక్స్ ఓపెన్ చేసింది. తనకెంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా. వెంటనే తీసి ప్లేట్‌లో పెట్టుకుంది. ఒక 4 ముక్కలు తినేసరికి వికారం సెన్సేషన్. వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది. వాంతి అవుతుంటే గబగబా వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. నుదుటిపై చెయ్యేసి ఫీవర్‌గా ఉందా? నార్మల్‌గానే ఉందే అన్నాడు. మాట్లాడకుండా నోరు వాష్ చేసుకుని వచ్చి కూర్చుంది. ఈరోజు ఆఫీస్‌కి లీవ్ పెట్టేయ్. నీ ప్లేట్ తీసేయనా? అన్నాడు. తింటాను మళ్ళీ అంది రిలాక్సింగ్‌గా కూర్చుంటూ. అది బాలేదేమో ఏదైనా ఆర్డర్ పెట్టుకో అన్నాడు. డాక్టర్ చెప్పింది అలా వామిట్స్ అయినా తినడం మానొద్దు అని. కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి తినమని చెప్పింది. నీకు ఆఫీస్‌కి లేట్ అవుతుందేమో ఏమో! నువ్వెళ్ళు. నేను కొంచెం లేటుగా వెళ్తాను అంది. సరే అయితే అంటూ వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాక అవును ఏంటలా అంది? వాంతులవుతాయి అయినా ఆగి మళ్ళీ తినమందా? ఒకవేళ తను కన్సీవ్ అయ్యిందా? అలా అంటే అర్థం అదే కదా! ఆ ఆలోచన ఎంతో సంతోషంగా అనిపించింది. అంటే నేను తండ్రి కాబోతున్నానా? మధు ఎందుకని? మరి నాకు చెప్పలేదు. కానీ లక్షణాలన్నీ అవే. అమ్మకి చెప్దామా? అమ్మకొద్దు. రాద్ధాంతం చేస్తుంది. మధు నచ్చలేదు. ఆమె కడుపులో ఉన్న బిడ్డ నచ్చుతుందా? కారు రివర్స్ చేసుకున్నాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వెంటనే వెళ్ళి మధుని ఇది నిజమా అని అడగాలనుంది. ఇక్కడ మధు, కిరణ్ వెళ్ళాక క్యాబ్ బుక్ చేసుకుని అదొచ్చేలోపు తను టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకుని క్యాబ్ రావడంతో వెళ్ళి ఎక్కేసింది. కిరణ్ ఇంటికొచ్చి చూసేసరికి అప్పటికే మధు వెళ్ళిపోయింది. ఫోన్ చేద్దామని మొబైల్ తీసి మళ్ళీ వద్దులే సాయంకాలం అడగొచ్చు అనుకుని ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. సాయంకాలం ఆఫీస్ అయ్యాక వస్తూ ఫ్రూట్స్ కొన్నాడు. ఇంటికొచ్చి డోర్ లాక్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి తన రూమ్‌లో పడుకుని కనిపిస్తోంది. ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిందా? అంటూ రూమ్‌లోకి వెళ్ళాడు. తగ్గింది. బానే ఉంది అంది ముక్తసరిగా. తను చెప్తుంది అని చూశాడు. చెప్పే ఉద్దేశం లేదని అర్థమైంది. చెప్పనప్పుడు నేనెందుకు అడగాలి అనిపించింది. ఇవిగో ఫ్రూట్స్ అని అక్కడే పెట్టాడు. ఎందుకిప్పుడు ఇవన్నీ? నేను కొన్నాను అని అటు చూపించింది. కవర్లతో అక్కడే ఉన్నాయి. బాలేదు కదా అని ఫ్రూట్స్ కొన్నాను. నీకిష్టమైతే తిను లేకపోతే లేదు అని అక్కడే పెట్టేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఏంటి తేడా? హాస్పిటల్‌కి వెళ్దామా అని అడగలేదు చూడు. నా వంట నేను వండుకున్నట్టు నా హెల్త్ నేనే చూసుకోవాలి అనుకుంది మధు. పోనీ చెప్పొచ్చుగా నువ్వు తండ్రివి కాబోతున్నావు అని. అందుకే ఇలా ఉన్నాను అని. చెప్తుందేమో అని ఆశపడ్డాను. చెప్పలేదు. చూద్దాం ఎన్నాళ్ళు చెప్పకుండా ఉంటుందో. తనకే అంతుంటే నాకెంతుండాలి అనుకున్నాడు.
ఒక 1 అవర్ సిస్టమ్ ముందు అలాగే ఉండిపోయాడు. తన పని చూసుకుంటూ. ఇప్పుడు డిన్నర్ ఏంటి? మళ్ళీ ఆర్డర్ పెట్టాలా? ఈ టైంలో బయట ఫుడ్డు అంత మంచిది కాదు. ఇక్కడ సరుకులన్నీ నేను తెచ్చినవి అని కిచెన్‌లోకి రావడం లేదు. తనకి బయట ఫుడ్ పడదు మామూలుగానే అనుకుంటూ బయటికొచ్చి, "నేను వంట చేస్తున్నాను. నీకు కూడా చెయ్యాలా?" అన్నాడు. వద్దు అనబోయి ఆగి, "నేను చేస్తాను" అంటూ లేచి వెళ్ళింది. కిరణ్ అన్నీ కట్ చేస్తుంటే మధు వంట చేసింది. పెళ్ళైన కొత్తల్లో ఉండేవాళ్ళం ఇలా. మళ్ళీ ఇప్పటికొచ్చాడు కిచెన్‌లోకి నా వెనక. ఒక్కో రోజు నేనేం చేస్తున్నానో, తనకేం పెడుతున్నానో, తనేం తింటున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళాడు. ఏమైంది ఈరోజు మళ్ళీ ఇంత ప్రేమ? అనుకుంది. వంటయ్యి అన్నీ టేబుల్ మీద పెట్టింది. "నువ్వు తినేయి. నేను కొద్దిసేపు ఆగి తింటాను." అంటే నేను తినేటప్పుడు మధ్యలో వెళ్ళాల్సి వస్తుందేమో. ఇప్పటికీ ఇంకా వికారంగానే ఉంది అంది. "హాస్పిటల్‌కి వెళ్ళావా?" అన్నాడు. "ఆ! వెళ్ళాను. టాబ్లెట్స్ రాసిచ్చింది" అంది. ఒక్కసారిగా ఎక్కడలేని కోపమొచ్చేసింది కిరణ్‌కి. "నాకు ఆకల్లేదు. ప్రస్తుతానికి కొంచెం పని కూడా ఉంది. నువ్వు తినేసి పడుకో. నేనింకో గంట పోతే గాని తినను" అంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఏంటో ఇప్పుడే ప్రేమగా మాట్లాడాడు. మళ్ళీ కోపం. ఇతనెప్పటికీ మారడు అనుకుంది. మారతాడు, కలిసి ఉంటాము అనేది కల. ఇలాంటి మనిషిని నమ్మి నా జీవితమే కాకుండా నా బిడ్డ జీవితాన్ని కూడా ఇతని చేతుల్లో పెట్టాలా? 6 నెలల తర్వాత లైఫ్‌ని ఇప్పటి నుండి డిజైన్ చేసుకోవాలి. లేకపోతే కష్టం అనుకుంది. హాస్పిటల్‌కి వెళ్ళావా అన్నప్పుడు కూడా చెప్పలేదు. తనకి ఎవ్వరవసరం లేదు. అంతేలే. చిన్నప్పటి నుంచి కనిపించిన అమ్మా నాన్నే వదిలేసి వచ్చేసింది. నేనెంత? నా నుండి దూరంగా వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు వద్దు అనుకున్నారు. కూతురు విడిపోయింది అని తెలిసి తీసుకువెళ్ళలేదు. మా అమ్మా నాన్నకున్నంత ప్రేమ కూడా తన మీద వాళ్ళ అమ్మా నాన్నకి లేదా? లేదా వాళ్ళు కఠినమైన మనసు కనుక, వాళ్ళు వద్దంది కనుక, ఏమైతే మనకెందుకులే అనుకున్నారేమో? అంత నిర్లక్ష్యంగా చూసే పేరెంట్స్ దగ్గర పెరిగి, నా మాటల్లోని నిర్లక్ష్యాన్ని వెతుక్కుంది. కానీ, నేను చూపించే ప్రేమను అర్థం చేసుకోలేదు. ఇకపై అర్థం చేసుకుంటుందని నమ్మకం కూడా లేదు అనుకున్నాడు కిరణ్. అక్కడ కిరణ్ వాళ్ళ అమ్మా నాన్న. ఏమైందండి పిలిచినా పలకట్లేదు? అంది లక్ష్మి. కోర్టు 6 నెలలు ఎందుకు కలిసి ఉండమంటుందో తెలుసా? ఈ 6 నెలల్లో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడి కలిసి ఉండే ఛాన్స్ ఉందా అని చూడటానికి అన్నాడు శ్రీనివాస్. అంటే మీ అనుమానం ఏంటిప్పుడు? మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడి కలిసి ఉంటారానా? అంది లక్ష్మి. నువ్వు ఆలోచించు. వయసులో ఉన్నవాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. ఎందుకు కలిసుండరు? ఎంతో కోపం, పగ ఉంటే గాని విడిపోవడం జరగదు అన్నాడు. ఒకవేళ అలాగే జరిగిందనుకుందాం. ఏం చేయగలం చెప్పండి? ఎందుకు ఎక్కువ ఆలోచించకండి. అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయి. అలాగే అనుకోండి. అంతే పడుకోండి అంది లక్ష్మి. నెక్స్ట్ డే మధు ఆఫీస్ నుండొచ్చేసరికి కిరణ్ హాల్‌లో సోఫాలో పడుకున్నాడు. కాలికి బ్యాండేజ్ ఉంది. దగ్గరికి వెళ్ళి "ఏమైంది?" అంది. "మెట్లు దిగబోతే స్లిప్ అయ్యాను" అన్నాడు. "బెణికిందా?" అంటూ కాలు మీద చెయ్యి వేయబోయి వెనక్కి తీసుకుంది. "అంతే అనుకుంటా. కాలికి బ్యాండేజ్ వేసి ఒక 4 డేస్ కాలుని ఎక్కువ కదపకండా చూసుకోమన్నారు. కోలీగ్ సాయంతో ఇంటికి వచ్చాను" అన్నాడు. "ఓకే. ఓకే. 4 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో. నేను అన్నీ చేసి పెడతాలే" అంది. మాట్లాడలేదు. అలా చూసి ఊరుకున్నాడు. తన రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఫ్రూట్స్ కట్ చేసి ప్లేట్‌లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది. "నేను తెచ్చిన ఫ్రూట్స్ నాకే పెడుతున్నావా? ఒకప్పుడు ఏమీ తేవడం లేదు అన్నావు. ఇప్పుడు తెస్తే" అన్నాడు. "ఇవి నువ్వు తెచ్చినవి కావు. నేను కొన్నవి. నేను తెస్తే నువ్వు తినలేదు. మర్చిపోయావనుకుంటాను" అంది. "నేను తెచ్చినవి నువ్వు తినవు కానీ, నువ్వు తెచ్చినవి నేను తినాలా?" అన్నాడు. ఈ అహంభావానికేం తక్కువ లేదు అనుకుంది మనసులో. ఈ పంతాలే ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. సరే, ఈరోజు ఇది తిను. రేపు నువ్వు తెచ్చినవి కోస్తాను. మనిద్దరం తిందాం అంది చాలా సహనంగా. ప్లేట్ తీసుకుని పక్కన పెట్టి లేచి కుంటుకుంటూ వెళ్తున్నాడు. ఏదైనా కావాలంటే నేను చేస్తాను కదా! నడవలేనప్పుడు కూడా ఎందుకీ పంతం? అంది విసుగ్గా. నేను బాత్రూంకి వెళ్ళాలి అన్నాడు అంతే విసుగ్గా. ఒక్కసారిగా నవ్వొచ్చింది మధుకి. తను కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు.
కిరణ్ బయటకొచ్చేసరికి మధు అక్కడ లేదు. కిచెన్‌లో ఉంది. ఫ్రూట్స్ తిని ప్లేట్ అక్కడ పెట్టి మళ్ళీ సోఫాలోనే పడుకున్నాడు. వెజిటబుల్స్ లేవు. ఎగ్ ఉంది. నీకు ఓకే కదా? అంది కిచెన్‌లో నుండి బయటకొచ్చి. ఈరోజు తెద్దామనుకున్నాను. ఇలా అయింది. ఏది ఉంటే అది చేసేయ్ అన్నాడు. ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత తేడా? ఇదే మాట ఇంతకు ముందంటే నువ్వేం చేస్తున్నావు? చూసుకోలేవా? ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తెచ్చుకుంటే అయిపోతుంది కదా! అన్నిటికీ నా మీదే పడి ఏడుస్తావు. ఆ మాటలు గుర్తొచ్చి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి తన పని చేసుకుంటుంది. బయట సోఫాలో పడుకున్న కిరణ్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. వెజిటబుల్స్ లేవు అనే మాట ఇంతకు ముందు చెప్తే విసుక్కునేవాణ్ణి. ఇప్పుడేంటి అంత కూల్‌గా చెప్పాను? అప్పుడెందుకో చిరాకొచ్చేది. అది లేదు, ఇది లేదు అంటే. అన్నీ నేనే చెయ్యాలా? ప్రతిదానికి నా మీదే డిపెండ్ అవుతుంది అని విసుగొచ్చేది. ఆ సంభాషణ కళ్ళ ముందు కదిలింది. వెంటనే తన సమాధానం కూడా అలాగే ఉండేది. నేను ఎగ్గైనా తింటా. నువ్వు తినవు కదా! అందుకనే. నువ్వే చూసుకుని వెజిటబుల్స్ తెస్తూ ఉండాలి అంది. అంటే నేనే ఇంటి బాధ్యత చూసుకోవాలి. కానీ నువ్వు తీసుకోవు. అంతే కదా! అన్నీ చేసి పెడుతుంటే నువ్వేం చేస్తావు? అన్నాడు. నేనన్నది అది కాదు. ఆఫీస్ అయ్యాక అక్కడ మార్కెట్‌కి వెళ్ళి అన్నీ కొని మోసుకొని రావాలంటే చాలా ఓపికుండాలి. నాకంత ఓపిక లేదు అంది. నేను నీకులానే ఆఫీస్‌కి వెళ్తున్నాను. నాకు మాత్రం ఉంటుందా ఓపిక? చెయ్యాలి అని ఉంటే ఎలా అయినా చెయ్యొచ్చు. మనసు లేకపోతేనే వంకలు దొరుకుతాయి అన్నాడు. కిరణ్, నువ్వొకటి మర్చిపోతున్నావు. నువ్వు కారులో వెళ్ళి కారులో వస్తున్నావు. నేనలా కాదుగా. వెళ్ళేటప్పుడు నువ్వు దింపుతున్నావు కానీ, వచ్చేటప్పుడు నేను ఆటోలు, బస్సులు పట్టుకొని రావాలి. మార్కెట్‌కి వెళ్ళి రావాలంటే ఎంత కష్టమో తెలుసా? అంది. అంటే నేను దర్జాగా కారులో తిరుగుతున్నాను. నిన్ను కష్టపెడుతున్నాను. అదే కదా నీ ఉద్దేశం. మన పెళ్లి కాకముందు ఎలా తిరిగేదానివో అన్నాడు. నేనా మాట అనలేదు. నీ మనస్సాక్షి చెప్పుంటుంది. అందుకే నీకలా అనిపించింది. పెళ్లి కాకముందు నాకిలా అన్నీ తెచ్చుకుని వండుకు తినే బాధ ఉండేది కాదు అంది. నీ మనస్సాక్షిని కూడా అడుగు. నువ్వు చేస్తూ ఉన్నవి కూడా నీకు చెప్తుంది. నీకు దానిని అడిగే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే అది నిజం చెప్తుంది అన్నాడు. నిజానికి అబద్ధానికి తేడా తెలియకే నీది ప్రేమ అనుకున్నాను. తెలిసేసరికే ఆలస్యం అయిపోయింది. కొన్ని పొరపాట్లు ఎప్పటికీ సరిచేయలేం అంది. నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇంత పొరపాటు ఎలా చేశానా అని. ఇంతకు ముందున్న హ్యాపీ అంతా పోయింది. ఎప్పుడు ఏదో గొడవే అన్నాడు. అదంతా గుర్తొస్తుంటే లేచి కూర్చున్నాడు. బాధ్యతలు పంచుకోవాలి అనేది మర్చిపోయి, ఎవరికి వాళ్లే బాధ్యతంతా మేమే మోస్తున్నామని ఫీల్ అయ్యాం. మా కోసమని కాకుండా ఎవరి కోసం వాళ్ళు ఆలోచించుకున్నాం బహుశా. నేను ఒక్క మాట అంటే తను 10 మాటలనేది. మిక్సీ సౌండ్‌తో ఈ లోకంలోకొచ్చాడు. వంటంతా అయ్యి వచ్చి హాల్‌లో కూర్చుంది. ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుని ఉన్న కిరణ్‌ని చూసి లోపలికి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకుని సోఫాలో కూర్చొని చదువుతోంది. మధు మీద చిరాకొచ్చినప్పుడల్లా మధు హాల్‌లో ఉంటే తను బెడ్‌రూమ్‌లో ఉండేవాడు. ఇలా ఎదురుగా కూర్చొని మాట్లాడుకుని చాలా నెలలైంది. తెలియకుండానే దూరం పెరిగింది. దాన్నింకా పెంచుకున్నాం. దగ్గరవ్వాలని ప్రయత్నమే చేయలేదు. భోజనం టైం అవడంతో ప్లేట్‌లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది. తిన్నాక ప్లేట్ అందుకుని సింక్‌లో పెడుతుంటే తన ఫోన్ రింగ్ అవుతోంది. వెళ్ళి చూసింది. ఏదో తెలియని నెంబర్. తీసి హలో అంది. కుంటుతూ వెళ్ళి చేతిని కడుక్కొని వస్తుంటే తను ఎవరితోనో చిన్నగా మాట్లాడుతోంది. మీరు మాధురి గారేనా? అన్నారు అటు నుండి. అవునండి. నేను మాధురి. మీరెవరు? అంది మధు. నా పేరెందుకులెండి. నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను అంది. చెప్పండి అంది మధు. మీరు మీ హస్బెండ్ డైవర్స్ తీసుకోబోతున్నారట కదా అంది. మీకెవరు చెప్పారు? అంది మధు. ఎవరో కాదు మీ హస్బెండ్ చెప్పారు. కిరణ్ వాళ్ళ అమ్మా నాన్న ముగ్గురు పెళ్లి చూపులకొచ్చారు. మీతో మాట్లాడదామని మీ నెంబర్ అడిగితే నన్ను రిజెక్ట్ చేశారు. అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం మీకు తెలుసా? లేదా? ఇదే తెలుసుకుందామని మీ నెంబర్ అడిగాను నేను. మీ నెంబర్ తెలుసుకుని చేశాను. తెలుసా మీకు? అంది. తెలియదండి అంది మధు. మీరెక్కడో అమాయకుల్లా ఉన్నారు. అందుకే మీతో అలా అడుకుంటున్నాడతను. ఇప్పుడు అక్కడున్న ఇంటికి ప్రతి నెలా మీరు పే చేస్తున్నారు కదా! ఈ ఈఎంఐలు అంటే ఆ ఇంట్లో మీకు కూడా హక్కుంటుంది కదా! మీకు డబ్బులు తిరిగివ్వమనండి. లేదా అతను డబ్బులిచ్చేసి ఆ ఇల్లుని మీరు తీసేసుకోండి.
అతనికి పెళ్ళయిన తర్వాత ఈ ప్రాసెస్ అంటే గొడవలు పెద్దవవుతాయి. ఆ రోజు పెళ్లి చూపుల్లో వాళ్ళ ముగ్గురితోటి మాట్లాడాక నాకర్థమైందొకటే. కులం వాళ్ళు కాదు అని మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నారు అతని తల్లిదండ్రులు. పేరెంట్స్ మాటకి వాల్యూ ఇచ్చి పెళ్లి చూపులకు వరకు వచ్చాడంటే, వాళ్ళ మాటకి వాల్యూ ఇచ్చి పెళ్లి కూడా చేసుకుంటాడనేగా అర్థం అంది. మౌనంగా వింటోంది. ఆ తర్వాతేమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.